ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ఘనమైన నామములో లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయ ద్వారా ప్రతి ఉదయం అందించబడుతున్నటువంటి కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండాలని, ఈ వాగ్దానం చేత మీరు ప్రతిదినము బలపరచబడాలని, ఆధ్యాత్మికంగా శారీరకంగా దేవుని యొక్క కార్యాలు మీరు చూడాలని ఆశపడుతూ మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాగ్దానము లేకపోతే ఈ కార్యక్రమము మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాట, మనల్ని ధైర్యపరిచే మాట, మనల్ని బలపరిచే మాట పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని ఒక మాటతో హెచ్చరిస్తున్నాడు. ఏమిటంటే మెలకువగా ఉండండి, అంతేకాదు విశ్వాసమందు నిలకడగా ఉండండి, బలవంతులుగా ఉండండి, పౌరుషము గలవారై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మెలకువగలిగిన జీవితము, మెలకువగలిగిన ప్రార్థన, దేవుడు పాదములను పట్టుకునే ప్రార్థన, ఆయన కార్యములు జరిగే రీతిలో ఆయన కృప చూపుతాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మన ఎదుట ఎదురవుతున్నటువంటి పోరాటాలు, మన ఎదుట ఉన్నటువంటి యుద్ధములో మనం మెలకువ కలిగి, పౌరుషము కలిగి, బలము కలిగి, విశ్వాసమందు నిలకడ కలిగి మనము జయించగలిగినట్లయితే, మనము చేసే కార్యములను ప్రేమతో చేయగలిగితే మన దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు, మనకు విజయమునిచ్చే దేవుడు. ఆనాడు దావీదు తన ఎదుటన్నటువంటి గొల్యాతును చూసి ఇశ్రాయేలీయుల ప్రజల్లో యుద్ధమునకు వెళ్ళడానికి అందరూ భయభ్రీతులు చెందుతున్నప్పుడు, అందరూ భయముతో కుమిలిపోతున్నప్పుడు దావీదు ఒక్కడే మెలకువ కలిగి ఆ రాత్రంతా యుద్ధ భూమిలో పౌరుషము గలవాడే, నిలకడ కలిగి, విశ్వాసముందు నిలకడ కలిగి ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో జీవము గల దేవుని సైన్యములను ఎదురించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, యుద్ధము యెహోవాదే. ఆయన బలవంతముతో ఆయన విశ్వాసముందు నిలకడ కలిగి ఎదురవుతున్నటువంటి గొల్యాతును హతమార్చిన గొప్ప యుద్ధ సూర్యుడు దావీదు. కాబట్టి మన ఎదుటిన్న భక్తులు మనం జ్ఞాపకం చేసుకుని, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని, వారిలో ఉన్నటువంటి పౌరుషాన్ని మన ఎదుట జ్ఞాపకం చేసుకుని మనము జీవించగలిగినట్లయితే దేవుడు ఆనాడు దావీదుకు, ఇశ్రాయేలు ప్రజలకు జయమునిచ్చిన దేవుడు మన జీవితంలో జయమునిస్తాడు. ఏలియా కూడా కర్మేలు పర్వతమందు చెప్తున్నాడు, పౌరుషము గలవాడే, ఇదిగో ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు. యెహోవా దేవుడైతే నా పక్షముగా రండి, బయలుదేవుడైతే వారి పక్షముగా వెళ్ళండి అని దేవుని సందులో ప్రార్థించినప్పుడు ఏలియా చేసిన పౌరుషము కలిగిన ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని దించింది, రాళ్లను సహితము బుగ్గిగా మార్చగలిగింది దేవుని అగ్ని. కాబట్టి మీ ఎదుట ఎలాంటి భయంకరమైన సమస్య అయినా, ఎంత బలవంతమైన సమస్య అయినా ఒక్కటే పెట్టుబడి, మెలకువగలిగే ప్రార్థన, విశ్వాసము కలిగిన ప్రార్థన, పౌరుషము కలిగిన భక్తి. మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయగలిగినట్లయితే యుద్ధము యెహోవాదే, జయము నీ ఇచ్చే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. మీరు చేసే ప్రతి కార్యము ప్రేమతో చేయండి. దేవుడు మీ పక్షంగా వ్యాజ్యమాడి మీకు జయ జీవితాన్ని ఇచ్చి విజయమందు మీకు జయ పతాకాన్ని ఎగరవేసే దేవుడు, యెహోవా నిస్సిగా తోడైన దేవుడు ఈ దినం మీ పక్షంగా కార్యము చేసి నడిపించునుగాక.